డోమ్ ఆఫ్ ది రాక్ ఇక్కడ ఉంది. ఎవరి ఆధీనంలో ఉంది? ఒకప్పుడు పాలస్తీనా, జెరూసలేము, జోర్దాను, లెబానాన్, సిరియా అనే ప్రాంతాలన్నీ అబ్రహాముకు వాగ్దానం చేయబడిన కానాను దేశమే. ఈ ప్రాంతం 3 మతాలు పుట్టడానికి కారణమైంది. ఒకటి యూదాయిజం, 2 ఇస్లామిజం, 3 క్రైస్తవ్యం. ఈ మూడింటికి మూల పితరుడు అబ్రహాం గారే. కానాను దేశం ఇశ్రాయేలీలకు వారసత్వంగా వచ్చింది. అయితే ఇశ్రాయేలీలు చెదరగొట్టబడినప్పుడు ఆ ప్రాంతాన్ని పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలీలు తిరిగి వచ్చినప్పుడు వారికి అతి తక్కువ భూభాగమే మిగిలింది. చెదిరిపోయి వచ్చిన వారికి మిగిలిన ఈ భూభాగం ఇవ్వబడింది. భూభాగాన్ని ముస్లింలు ఆక్రమించుకొని ఇశ్రాయేలు చరిత్రలో లేకుండా చేయాలని చూస్తున్నారు. సొలొమోను కట్టిన దేవాలయాన్ని నెబుకద్నెజరు కూల్చివేస్తే ఎజ్రా, నెహెమ్యాలు, జెరుబ్బాబెలు నాయకత్వంలో రెండవసారి కట్టారు. దానిని AD 70లో టైటస్ కూల్చాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీలు ప్రపంచమంతా చెదిరినప్పుడు ఓమన్ అనే వ్యక్తి 691లో డోమ్ ఆఫ్ ది రాక్ లేదా అలెక్సా అని పిలిచే మసీద్ ని ఈ స్థలంలోనే నిర్మించాడు. తిరిగి వచ్చిన ఇజ్రాయేలీలు ఈ టెంపుల్ మౌంట్ మాది అని వారి వాదన వినిపిస్తూ ఉంటారు.